అందరికీ నమస్కారం. ప్రాజెక్ట్ గ్రీన్ నిడతిలో భాగంగా ఈ రోజు మన రామచంద్రపురం గ్రామంలోని ప్రైమరీ స్కూల్‌కి రావడం జరిగింది. వచ్చే విద్యార్థులకి ప్రకృతి పట్ల కలిగే ఉపయోగాలు, అలాగే మనం ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందనేది వివరించడం జరిగింది. నా పేరు మైథిలి. ఐ యామ్ స్టడీయింగ్ 4th క్లాస్. మన కొరకు చెట్లు పెంచాలి. మన అందరి కోసం చెట్లు పెంచాలి. చెట్ల వల్ల ఎంతో ఉపయోగం ఉంది. ప్లాస్టిక్ వాడకూడదు, చెట్లు పెంచాలి. మన ఆరోగ్యం కొరకు చెట్లు పెంచాలి. స్వచ్ఛమైన గాలి కొరకు చెట్లు పెంచాలి. మనము ఈరోజు ఈ కార్యక్రమం ఏమేమి పెట్టుకున్నాము? పర్యావరణ పరిరక్షణ. పర్యావరణం అంటే ఏంటిది? మన చుట్టుముట్టున్నటువంటి ప్రాంతం, తర్వాత వాతావరణం, చెట్లు, నదులు ఉంటాయి కదా, అవన్నీ కూడా మనము పరిరక్షించుకోవాలి. మనము ముఖ్యంగా ఇప్పుడు ఏం చెప్పిండ్రు? చెట్లు పెంచడం కదా. చెట్లు పెంచడం వల్ల మనకి ఏమేమి లాభం వస్తుంటాయి? మనకు తినడానికి ఆహారం వస్తుంటుంది. నెక్స్ట్ తర్వాత మెయిన్ ముఖ్యమైనది ఏంటి? అన్నము లేకుండా ఉండగలుగుతాం, కానీ గాలి లేకుండా ఉండగలుగుతామా? ఉండలేము. మనకు ప్రాణవాయువు చెట్ల నుంచే వస్తుంది. మనిషి బతకాలంటే ఏం కావాలి? కంపల్సరీగా మనకి గాలి అవసరం. గాలి అంటే ఏంటి? ఆక్సిజన్. ఆక్సిజన్ లేకుండా ఒక నిమిషం కూడా ఉండలేం. ఒకసారి ముక్కు మూసుకోండి, చూసుకోండి, మూసుకోండి ఒకసారి, నోరు ఇప్పొద్దు. ఎంతసేపు ఉండగలుగుతారు? ఒక నిమిషం కూడా ఉండలేం. ఏమవుతుంది? ఆయాసం వస్తుంది. ఆహారం లేకుండా వారం రోజు 10 రోజులు ఉండొచ్చు. వాటర్ లేకుండా 4-5 రోజులు ఉండొచ్చు. గాలి లేకుండా మనం ఏ ఒక్క నిమిషం కూడా జీవించలేము. కాబట్టి మనము మంచి గాలి కావాలంటే ఏం చేయాలి? ప్రతి ఒక్కరు కూడా చెట్లు నాటాలి. చెట్ల నుంచి మనకి ఏమొస్తాయి? పూలు వస్తాయి. తినే ఆహారం కూడా తినే ఆహారము ఏమొస్తుంటుంది? చెట్ల నుంచి వస్తుంటుంది. వరి వస్తుంది కదా, అన్నం తింటున్నా కదా, ఎటకెళ్ళి నుంచి వస్తున్నాయి. కూరగాయలు ఎటకెళ్ళి వస్తున్నాయి, పండ్లు ఎటకెళ్ళి వస్తుంటాయి? చెట్ల నుంచి, మొక్కల నుంచి. తర్వాత చెట్లు పెంచడం వల్ల కూడా మనకు బాగా వర్షాలు కూడా పడతాయి. వర్షాలు పడితే ఏముంటుంది? చెరువులు నిండుతాయి కదా. చెరువుల తర్వాత ఏమొస్తాయి? బాగా పంటలు పండుతాయి. బాగా పంటలు పండితే మనం ఏమవుతాం? మనకు కావాల్సిన అన్ని కూడా కొని తెచ్చుకుంటాం. మన ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది. కాబట్టి మనందరం కూడా, మీరు కూడా ఏం చెప్పిన సార్ వాళ్ళు, మీరు ప్రతి ఒక్కరు మీరు పుట్టినరోజుకు ఒకటి మొక్క నాటాలి కదా. మనం ఇక్కడ కూడా స్కూల్ దగ్గర కూడా అక్కడ మొక్కలు పెట్టాం, మొన్న నాటినాం కదా. అట్లా మీరు ఇంటి దగ్గర నాటాలి. 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాసులు కంపల్సరీ ఒక మొక్క నాటాలి. మీరు ఇట్లా 10 ఏళ్ళకు 10 మొక్కలు నాటాం అనుకోండి, ఊరంతా వరకు మొత్తానికి మనకు ఆక్సిజన్ ఫుల్ మస్తు ఆక్సిజన్ అవుతుంది కదా. ఒక ఆక్సిజన్ ఎంత వస్తుంది అన్నారు? 10 ఒక చెట్టు 10 మందికి ఆక్సిజన్ ఇస్తుంది. అంటే ప్రతి ఇంటి ముందు ఒక చెట్టు నాటితే మనకు 10 మంది ఆక్సిజన్ వస్తుంటాయి కదా. కాకపోతే ఏమన్నాడు? లేకపోతే చిన్న తులసి మొక్క అన్నారు కదా. తులసి మొక్క పెట్టుకుంటాం, అందరు పూజ పెట్టుకుంటాం కదా మనం అందరం. పెట్టడం వల్ల మనకు ఆరోగ్యానికి, హెల్త్కు చాలా బాగుంది. కాబట్టి కొన్ని శ్వాసకోశ వ్యాధులు కూడా తులసి మొక్క ఆ స్మెల్ నుంచి కూడా రాకుండా ఉంటాయి. తర్వాత మనకు అవి తులసి మొక్క తింటే కూడా మనకు హెల్త్కు చాలా బాగుంటాయి. కాబట్టి ఈ ప్లాస్టిక్ బాటిల్ కూడా మనము వాడదాన్ని చెప్పింది కదా. ప్లాస్టిక్ వాడడం వల్ల కూడా మన ఆయుష్ కూడా తగ్గిపోతుంది, మన జీవితకాలం కూడా తగ్గిపోతుంది. మనము మంచిగా ఆహారము తినాలి, తర్వాత మంచి నీళ్ళు తీసుకోవాలి, మంచి గాలి తీసుకోవాలి. దీనికి అన్నిటి కారణం ఏంటిది? మెయిన్ చెట్లే. వర్షం పడుతుంటుంది మంచిగా, ఆ నీళ్లు కూడా మనం ఏం చేస్తుంటాం? ఇప్పుడు ఫిల్టర్ వాటర్ వాడుతుంటాం కదా. ఆ మంచి నీళ్ళు తాగాలి. ఏదో గలిందైన అంటే లేనిపోని మనకు వ్యాధులు వస్తుంటాయి. తర్వాత తిండి, మంచి ఆహారం తీసుకోవాలి. మన గోళ్ళు శుభ్రంగా మనము వారంలో ఒకసారి గోళ్ళు తీసుకునాలి. చెత్తాచెదరం లేకుండా మనం చేతి కడుక్కొని వాష్ చేసుకుంటాం. మధ్యాహ్నం మనము డెటాల్ వేసుకుని వాష్ చేసుకుంటాం కదా. కడుక్కొని భోంచేసేటప్పుడు కూడా చేతులు కడుక్కొని భోంచేయాలి. మీరు ఉదయము, మీరు రాత్రి పడుకునేటప్పుడు కూడా పళ్ళు తోముకోవాలి. మీ ఊళ్ళో మామూలుగా ఏముంటాయి? వేప పుల్లు ఉంటాయి కదా, చెట్లు ఉంటాయి కదా, అక్కడ మేకలు ఉంటాయి. వేప చెట్టు ఆ పుల్లతో అప్పుడు తోమండి. మీరు బ్రష్తో కాకుండా బ్రష్తో తోమినా ఓ రోజు వేప పుల్లతో తోమండి, ఓ రోజు బ్రష్తో తోమండి. తోమడం వల్ల మనకు పండ్లు లోపల పుచ్చిపోతుంటాయి కొందరికి పండ్లు. ఆ పండ్లు పుచ్చిపోకుండా ఉండాలంటే, మనకు పళ్ళు మంచిగా ఉండాలంటే, ఆ దంతాలకు మనకు రోగాలు వస్తుంటాయి. రాకుండా మనము పళ్ళ పుల్లతో తోమండి.
దానికి డబుల్ ఖర్చు అయితే పేస్ట్ మిగిలిపోతుంది, బ్రష్ మిగిలిపోతుంది కదా. మనకు చందులకు వస్తుంది, మనకి హెల్త్ కూడా చాలా మంచిది. ఫస్ట్ రోజు చేదు ఉంటుంది, రెండో రోజు చేదు ఉంటుంది, మూడో రోజు చేదు అనిపించదు. చేదు అనిపించదు, చాలా చప్పగా అనిపిస్తుంది. ఆ విధంగా మీరు అందరూ కూడా వేప పుల్లతోన పండ్లు తోమండి. ప్లాస్టిక్ బాటిల్ లేకుండా వాటర్ బాటిల్, మనం వాటర్ డ్రింకింగ్ వాటర్ మంచిగా ఉండే కాబట్టి మీరు కూడా స్టీల్ బాటిల్ తెచ్చుకొని తాగాలి. ఓకే, ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు. ఇచ్చాను కదా అన్న, మీకు ఇచ్చిన విత్తనం మొత్తం ఇట్లా చిన్న గుంత తెచ్చి నాటండి. నాటి వీటిని ఇలా కప్పేయాలి. ఇలా కప్పేసి దీని చుట్టూ వల్లంలాగా ఏర్పరచుకోవాలి. ఎందుకంటే మనం పోసిన వాటర్ బయటకు పోకుండా అంటే ఇలా చిన్న వల్లంలాగా ఏర్పరచుకొని దీనికి రోజు నీళ్ళు పోయాలి. ఇలా రోజు నీళ్ళు పోస్తే 7 నుంచి 10 రోజుల మధ్యలో చిన్న చిన్న మొలకలు వస్తాయి. తర్వాత ఒక చిన్న మొక్క ఎదిగి తర్వాత వృక్షంగా ఎదుగుతుంది. అలా వృక్షంగా ఎదిగే క్రమంలో మనకి సంవత్సరానికి 10 మందికి చొప్పున దాని జీవితకాలంలో 500 మందికి మంచి ఆక్సిజన్ లభిస్తుంది. అర్థమైంది కదా. మీరు కూడా ప్రతి పుట్టినరోజు ఒక మొక్క నాటుతారు కదా, గట్టి చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. రక్షతి రక్షిత పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.